గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్భవన్లోని ఎట్ హోం కార్యక్రమం ఉల్లాసభరితంగా సాగింది. గవర్నర్ నరసింహన్ ఇచ్చిన తేనేటి విందుకు ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, మండలి చైర్మన్ స్వామిగౌడ్, శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, ప్రతిపక్ష నేత మల్లు బట్టి విక్రమార్క తదితరులు హాజరయ్యారు. మాజీ ముఖ్యమంత్రి రోసయ్య, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, కేంద్ర మాజీ మంత్రి దత్తాత్రేయ, సీనియర్ నేతలు జానారెడ్డితో పాటు పలువురు రాజకీయ నేతలు పాల్గొన్నారు. ఉన్నతాధికారులు, విశ్రాంత అధికారులు, పలువురు ప్రముఖులు కూడా ఎట్ హోం కార్యక్రమానికి హాజరయ్యారు. ఎట్ హోంలో ముఖ్యమంత్రి కేసీఆర్, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చాలాసేపు మాట్లాడారు. ఇటీవలే తెలంగాణ ఎన్నికలు ముగియడం, త్వరలో ఏపీ శాసనసభ ఎన్నికల నేపథ్యంలో భేటీ ఆసక్తి రేపుతోంది. అటు కేటీఆర్తోనూ పవన్ ప్రత్యేకంగా మాట్లాడారు. గవర్నర్ నరసింహన్ సైతం పవన్ కళ్యాణ్తో కాసేపు విడిగా మాట్లాడారు. అయితే పవన్ మాత్రం ప్రత్యేకంగా ఏమీ మాట్లాడలేదని, సాధారణమే అని చెప్పారు. ప్రతిపక్ష నేత మల్లు బట్టి విక్రమార్కతోనూ గవర్నర్, సీఎం కాసేపు విడిగా మాట్లాడారు. సీఎం కేసీఆర్, సీనియర్ నేత జానారెడ్డి పరస్పరం ఆలింగనం చేసుకున్నారు. ఎట్ హోం అనంతరం గవర్నర్, సీఎం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఇద్దరి మధ్య చాలాసేపు చర్చలు సాగాయి.